సార్ నమస్తే. నమస్తే. సత్యసాయి జిల్లాలో పట్నం ఎస్ఐ అంటే తను ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళ కాదు చాలా దారుణంగా అసభ్యంగా ప్రవర్తించి ఒక వీడియో కాల్ నగ్నంగా వీడియో కాల్ చేయమంటాం ఇవన్నీ కూడా చేయడం ప్రస్తుతం ఒక వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది? ఎందుకు అలా ఒక బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి కూడా కొంతమంది ఇలా ఎందుకు చేస్తున్నారు? మనం ఆల్రెడీ ఇంతకుముందు గోరంట మాధవ్ చూసాం. ఆయన కూడా సీఏగా ఉండి మళ్ళీ ఎంపీగా గెలిచి ఆయన ఒక వీడియో కాల్లో న్యూడ్ కాల్లో దొరికిపోయాడు. అంటే ఈ మధ్య కాలంలో న్యూడ్ వీడియో ఈ టెక్నాలజీ వచ్చినాక వీడియో కాల్స్ న్యూడ్ కాల్స్ లో మాట్లాడడం, అవతల వాళ్ళు రికార్డ్ చేయడం, బ్లాక్ మెయిల్ చేయడం ఇవి ఒక పక్క జరుగుతుంటే, మరోవైపు అధికారాన్ని ఉపయోగించుకొని పోలీసులు కావచ్చు, ఒక్కోసారి వేరే వాళ్ళు కావచ్చు. అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే స్త్రీల విషయంలో యువతల మగవాడికి అధికారం ఉన్నప్పుడు, అధికారం కానీ పవర్ కానీ, పవర్ అన్న అధికారం ఒకటి, డబ్బు పలుకుబడి ఇవి ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకొని ఆమె బలహీనంగా ఉన్న దీన్ని వాళ్ళ వల్నరబుల్ అంటారు, ఆ వల్నరబుల్ ఉమెన్ ని సెక్సువల్ గా ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది కూడా అటువంటి కేసే. సో ఇది ఏం జరిగిందనేది చూద్దాం. ఇది ఎక్కడంటే శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం నియోజకవర్గంలో ముదిగుప్ప మండలంలో గరుగు తాండా అనే ఒక విలేజ్ ఉంది. అందులో అంటే భార్యాభర్తల పేర్లు దీంట్లో రాలేదు. ఒక భార్యాభర్త వీళ్ళు విడిపోదాం అనుకున్నారు. విడిపోదాం అనుకొని ఆ భర్త ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తాడు వేరే ఊర్లో. ఆయన రోజు వెళ్ళొసి వస్తుంటాడు. సో వీళ్ళు విడిపోదాం అనుకుని ఆమె పోలీస్ కేసు పెట్టడానికి వచ్చింది. ఎక్కడికి పట్నం అనే ఒక స్మాల్ టౌన్ ఉంది, దాని పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఎస్ఐ అతని పేరు రాజశేఖర్. అతని దగ్గరికి విడాకులు అప్లై చేయడానికి, అంటే పోలీసులో కేసు పెట్టి అక్కడ నుంచి మామూలుగా విడాకులకి పోలీస్ కేసు అవసరం లేదు, కానీ జనరల్గా విడాకులు అనే దానికి కారణాలు ఏవో ఒకటి ఉంటుంది కాబట్టి దాని గొడవలు జరిగాయి, అతను నన్ను కొట్టాడు, వేధించాడు, ఈ కైండ్ ఆఫ్ కేసు పెడతారు మామూలుగా. సో అలాగా ఈ మీద డొమెస్టిక్ వైలెన్సా లేకపోతే ఏందో కేసు పెట్టడానికి వచ్చింది. వచ్చేసరికి ఆమె కొంచెం బాగుంది, వల్నరబుల్, విడాకులు కాబట్టి మగుడుతో గొడవ, ఈమెకి ఎవరు లేరు అనే విషయం అర్థమైంది. ఇతను అనేక క్వశ్చన్స్ వేసి ఉంటాడు కదా, పైగా ఆమెతో కూడా ఎవరు వచ్చారు, ఇవన్నీ అతనికి అనుభవంలో తెలిసిపోతుంది వల్నరబులే కాదా. సో వల్నరబుల్ అయినాక అప్పటి నుంచి ఫోన్లు చేయడం మొదలు పెట్టాడు. ఫస్ట్ కేసుకు సంబంధించి అన్నట్టుగా ఫోన్లు చేసి ఇంకా రాత్రులు ఫోన్ చేయడం, అక్కడి నుంచి వీడియో కాల్లోకి మాట్లాడడం. అది మాట్లాడుతూ నువ్వు బట్టలు ఇప్పు అని చెప్పడం, నువ్వు అందంగా ఉన్నావు, కాసేపు పైది చూపించవచ్చు కదా, తర్వాత బట్టలు ఇప్పచ్చు కదా, ఇలాగా మొదలు పెట్టాడు. ఈమెకి షాక్ అయింది. ఏంటంటే ఆమె ఏదో ఒక సమస్యతో పోతే ఇతనే ఒక సమస్య కూర్చున్నాడు. ఇతను పరిష్కరించాల్సిన వాడు ఇతనే ఒక సమస్య కూర్చున్నాడు ఆమెకి. ఇప్పుడు ఇతన్ని పవర్ ఉంది ఎస్ఐ, అతన్ని ఏం చేయాలో తెలియక మళ్ళీ ఆమె ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక భర్తకే చెప్పింది. అలా ఇలా చేస్తున్నావు అంటే అతను పాపం బాగా నీ చావు నువ్వు చావు అనకుండా అతను ఎస్ఐకి కాల్ చేసి ఏం సార్ మీరు ఇలా చేస్తున్నారంటే కరెక్ట్ కాదు అది ఇదనే నాతో మర్యాదగా చెప్పాడు. కానీ ఇతను వినట్లేదు. అంటే వీడేం చేస్తాడు అన్నట్టుగా అతను రెచ్చిపోవడం మొదలుపెట్టాడు. దాంతో మరి భర్తే ప్లాన్ చేసి ఈమెకి చెప్పించి రికార్డ్ చేయించాడో తెలియదు, కానీ ఆ వీడియోని లీక్ చేస్తారు మీడియాకి. సో ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. అతను ఇలా కూర్చొని మంచిగా బనీన్ వేసుకుని కూర్చొని వీడియో కాల్లో మాట్లాడుతూ ఉన్నాడు. వీడియో బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఎస్పీ రత్నం, సత్యసాయి జిల్లా ఎస్పీ రత్నం ఇతన్ని రాజశేఖర్ ఎస్ఐని విఆర్కి పంపించారు. వి అంటే వేకెన్సీ రిజర్వ్ ఏదో ఉంటుంది, దానికి పంపించి ఆ స్థానంలో ఇంకొక జయరాం నాయక్ అనే కొత్త ఎస్ఐని తీసుకొచ్చాడు. అతన్ని డీల్ చేయమని చెప్పాడు ఈ కేసుని. సో ఇప్పుడు అతని మీద విచారణకి, అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటారు, విచారణకి ఆదేశించారు. ఇది బేసిక్ గా జరిగిన సంఘటన. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ముందు నుంచి కూడా పోలీసులకు ఒక న్యాయం, సివిలియన్స్ కు ఒక న్యాయం జరుగుతుంటది. నిజానికి చట్టంలో అలాంటిది లేదు. క్రైమ్ ఎవరు చేసినా క్రైమే, పోలీస్ చేసినా సీఎం చేసినా క్రైమే, అది నేను చేసినా సీఎం చేసినా పిఎం చేసినా క్రైమే. హత్య చేస్తే ఎవరు చేసినా హత్య తప్ప పోలీసు వాడు కాబట్టి వేరేది ఏమి ఉండదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను ప్లేస్ కాకుండా మనం రివర్స్ ఆలోచిద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని భార్యను టీచరు చేశాడు అనుకుందాం. ఎస్ఐ భార్యను, ఎస్ఐకి విడాకులు అయింది, టీచర్ దగ్గరికి ఏదో కన్సల్టెన్సీకి వెళ్ళింది. టీచరు ఈ టీచరు ఎస్ఐ భార్యను ఇలా చేస్తే ఏం జరుగుతుంది కేసులో ఒకసారి ఆలోచిస్తే మీకు ఎవరికైనా అర్థమైపోతుంది ఏం జరుగుతుంది.
ఈ ఎస్ఐ వెళ్ళి వాడిని కొట్టడము అవును. చేస్తాడు. అవును. లేదు కేసు పెట్టినా కూడా అతన్ని అరెస్ట్ చేసి ఉమ్, లైంగికంగా ఇది చేస్తుంది కాబట్టి ఆ, అతన్ని సీరియస్ గా అరెస్ట్ చేసి ఉమ్, కోర్టుకు పెట్టి ఉమ్, జైలుకి పెడతారు. అవును. ఇది కదా జరిగేది. అవును. కానీ విఆర్కి పంపించడం ఏంటి ఇతన్ని? ఆ, ఇతను అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఎస్ఐని ఉమ్, అరెస్ట్ చేసి ఆల్రెడీ ప్రూఫ్ ఉంది, ఉమ్, అరెస్ట్ చేసి జైలుకి పెట్టాలి కదా. జైలుకి పంపించు కదా, నువ్వు నీ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసుకో, ఎవడొద్దని లేదు. ఉమ్, అది నీ వ్యవహారం. ఉమ్, మామూలుగా ఒక వ్యక్తి ఒక స్త్రీని లైంగికంగా వేధిస్తున్నప్పుడు ఉమ్, చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్లు ఈ విషయంలో. లైంగికంగా స్త్రీలను వేధించడం అనేది ఉమ్, చాలా స్ట్రిక్ట్ చట్ట సెక్షన్లు వచ్చాయి. ఉమ్, బెయిల్ రావు అంత ఈజీగా. ఉమ్, సో అది చేయకుండా పోలీసు వాళ్ళు నేరం చేస్తే సస్పెండ్ చేస్తారు, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేస్తారు. అది ఏ చట్టంలో ఉంది? ఉమ్, బిఎన్ఎస్ చట్టంలో ట్రాన్స్ఫర్ చేయమని ఉందా? ఇప్పుడు మీరు జర్నలిస్టు, నేను జర్నలిస్టు, ఏదైనా తప్పు చేస్తే ఉమ్, మీకెందుకు సార్ మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, ఉమ్, ఇతని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మా జర్నలిస్ట్ మీద మేమే చేస్తామంటే ఒప్పుకుంటారు పోలీసులు? ఒప్పుకోరు. సో ఇది ప్రాబ్లం అనమాట. అంటే పోలీసు నేరం చేస్తేమో ఒక రకంగా వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తున్నా, ఇదేమి జరగదు. ఫైనల్ విఆర్ అంటారు, 2 రోజులు డ్రామా జరుగుతుంది, ఉమ్, ఫైనల్గా ఏమి జరగదు. ఇట్లాంటి 100 కేసులు నేను కల్లారా చూసా, ఉమ్, ఏమి జరగదు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఆ, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు కాబట్టి ఉమ్, తిరుపతిలో కాళహస్తిలో ఒక ఆమె సిఐ ఉమ్, సమ్ యాదవ్ ఆమె పేరు మర్చిపోయినా, ఆమె ఉమ్, ఓపెన్ గా జనసేన నాయకుడిని పట్టుకొని 2 చంపులు వాయించింది అందరిలో. ఉమ్, దాని మీద తను ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని తిరుపతి పోయి అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ లో ఒక పెద్ద బలగం వేసుకొని డ్రామా చేసి వచ్చాడు. ఉమ్, ఏమైంది ఆమె గురించి ఇప్పటి వరకు? ఉమ్, ఆమెకి ఏమైనా పనిష్మెంట్ ఇచ్చారా? ఏమీ లేదు. ఆ, దాని మీద ఏదో షోకాజ్ నోటీస్ ఇచ్చారు, డ్రామా జరిగింది, ఇంతే. ఉమ్, ఇలాగా వందల కేసులు ఉన్నాయి, ఉమ్, ఏమీ జరగదు పోలీసులకి. అందుకే వాళ్ళకి ఇంత ధైర్యం. ఎందుకంటే మా అంటే విఆర్ అంటారు, 2 రోజులు అక్కడ పెడతారు, ఉమ్, మళ్ళీ ఎక్కడో చోట పోస్ట్ చేస్తాడు, ఇదంతా అయిపోయినాక సైలెంట్ అయిపోతుంది. మహా అంటే ఒక 2 మెమోలు ఇస్తారు, ఉమ్, ఇంత తప్ప పోలీసులకి ఏమీ జరగదు. కాబట్టి వీళ్ళు ఇంత ధైర్యంగా చేయగలుగుతున్నారు. ఉమ్, ప్రజల మీద లాకప్ డెత్లు కానీ, స్త్రీల హరాస్మెంట్ కానీ, ఇవి ఎందుకు చేయగలుగుతున్నారంటే వాళ్ళని సాధారణ సిటిజన్స్ లాగా ట్రీట్ చేసి ఉమ్, వాళ్ళ మీద కేసులు పెట్టి ఉమ్, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉమ్, అసలు విఆర్కి పంపించడం ఏంటండి? కేసు పెట్టారా? కేసు పెట్టుంటే కోర్టుకు పెట్టారా? ఉమ్, కోర్టు పెట్టి రిమాండ్కి ఎందుకు పెట్టలేదు? ఉమ్, ఇవి ఎవడు అడగడు, ఎవడు మాట్లాడడు. ఉమ్, అది ప్రాబ్లం. సో ఇంత సెన్సేషనల్ కేసుల్లో కూడా విఆర్కి పంపించామంటే మనందరం కూడా మంచిదే, బాగా పనిష్మెంట్ ఇచ్చేశారు ఉమ్, అన్నట్టుగా జరుగుతుంది తప్ప ఉమ్, మామూలుగా బిఎన్ఎస్ చట్టం ప్రకారం ఏం చేయాలి? పోలీస్ యాక్ట్ ఒకటి ఉంది సపరేట్గా, దాంట్లో కూడా శిక్షలు ఉన్నాయి పోలీసులు చేస్తే. ఉమ్, సో అందరూ ఏమనుకుంటారు, చాలా మంది జనం పోలీసులకు సపరేట్ ఇదేమో, వాళ్ళు నేరం చేస్తే వాళ్ళ డిపార్ట్మెంటే తీసుకోవాలేమో. అట్లేం లేదు, ఉమ్, ఎవరు చేసినా నేరమే. ఉమ్, కానీ పోలీసుల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ప్రభుత్వం పట్టించుకోదు. పోలీసులు కూడా వాళ్ళ యజమాని కూడా మేము తీసుకుంటాంలే అన్నట్టుగా, మీరు సైలెంట్ అయిపోయిన అన్నట్టుగాని ఉమ్, ఇట్లాంటిది ఏదో సస్పెండ్ చేస్తారు. దీంట్లో అది కూడా చేయలేదు, విఆర్కి పంపించారు, ఆ, విచారణ అన్నారు. విచారణలో అతను అలా చేయలేదు, అది ఫేక్ వీడియో అంటారు, లేకపోతే ఏఐ వీడియో అంటారు, ఏమన్నా అంటారు. ఇప్పుడు ఏముంది, టెక్నాలజీ డబుల్ ఎడ్జెడ్ వెపన్. అవును. సో నిజంగా చేసి కూడా నిజమైన వీడియోను కూడా ఫేక్ అంటారు. అవును. దాన్ని ఇప్పుడు ఎవడు పోయి, ఇప్పుడు ఆమె ఏదో అయిపోయిందిలే కంప్లైంట్ ఇచ్చాం అనుకొని ఆమె కూడా ఉంటుంది, వాళ్ళకి అంత బలం లేదు. అవును. సో ఇలాంటివి ఏమవుతుందంటే ఫైనల్ గా మన దేశంలో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఉమ్, బలవంతులకి, అధికారం ఉన్న వాళ్ళకి, పలుకుబడి ఉన్న వాళ్ళకి, ఉమ్, కులం పరంగా చెప్పాలంటే అగ్రకుల దీనికి ఉమ్, అనుకూలంగా ఉంటుంది తప్ప ఉమ్, పేదలకి, దళితులకి, గిరిజనులకి అనుకూలంగా ఉండదు. అందుకనే జైళ్ళల్లో 20% మొత్తం మన పాపులేషన్లో 8% మాత్రమే ట్రైబల్స్ ఉంటే, జైళ్ళ పాపులేషన్లో ఖైదీల్లో 25% పైన ఎక్కువ ఖైదీలు ఉంటారు. అట్లాగే దళితులు, బీసీలే పాపులేషన్ సగానికి పైన జైళ్ళల్లో ఉండేది. ఉమ్, అగ్ర కులాలు చాలా తక్కువ ఉంటారు. ఉమ్, డబ్బున్నోడు ఎక్కువ రోజులు అసలు ఉండడు. ఏదో పొలిటికల్ రివెంజ్ వల్ల కవిత లాంటి వాళ్ళని తీసుకెళ్లి 5 నెలలు 6 నెలలు పెడతారు, చంద్రబాబును ఒక 50 రోజులు పెడతారు తప్ప ఉమ్, వాళ్ళకి శిక్షలు పడడం అనేది వెరీ వెరీ రేర్. ఉమ్, వాళ్ళకి ఎలా ఉంటుందో, ఈ మధ్యనే ఒక ఆవిడ బుక్ రాసింది, ఉమ్, అంటే సెలబ్రిటీలు జైల్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తారనేది తెలుగులో కూడా అనువదించారు. మొన్న చూసాను నేను. ఓకే. సుచిత్ర పిల్లైనా ఎవరు ఆమె రాసిన పుస్తకం, అది రీసెర్చ్ చేసి. ఉమ్, అలాగా ఫైనల్గా ఇక్కడ కూడా ఏంటంటే, ఈమె ఒక ట్రైబల్ గిరిజన మహిళ, తాండా కాబట్టి గిరిజన మహిళను ఉమ్, ఇతను ఒక ఎస్ఐ ఇంత దారుణంగా ఆమెను
ఆమె వల్నరబిలిటీని ఉపయోగించుకొని విడాకులకు వచ్చింది కాబట్టి ఆమెకి ఎవరు లేరని ఉపయోగించుకొని చేస్తే ఫైనల్గా అతనికి ఏమీ జరగదు. థ్యాంక్ యూ సార్.